హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మనం చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే రుచికరమైన ములక్కాడ టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ అన్నం, చపాతి, రోటీ, జొన్న రొట్టె అన్నింటిలోకి చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియోలో ములక్కాడను మెత్తగా టమాటో పులుపుతో బ్యాలెన్స్ అయ్యేలా ప్రతి స్టెప్ ను క్లియర్ గా చూపిస్తాను. ఒకసారి ఈ విధంగా చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయాలనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ అయితే చేసేయండి బంగారం. మీ చిన్న లైక్ నాకు పెద్ద మోటివేషన్ ఇస్తుంది. ఈ ములక్కాడ టమాటా కర్రీ కోసం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకుని ఒక పాన్ పెట్టుకుందాం. దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుని త్వరగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు వేస్తున్నాం చేదొస్తుందని అసలు అనుకోవద్దు. మనం పులుసు కర్రీలు ఏం చేసుకున్నా కొన్ని మెంతులు వేసుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 4-5 పచ్చిమిర్చి చీలకలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేవి మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని త్వరగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ అన్ని చాలా త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటేనండి, ఆనియన్స్ అనేవి మనకు తొందరగా మగ్గిపోవాలంటే పావు టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నార్మల్ సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ముందుగానే పసుపు సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి మనకి ఎక్కడ మాడకుండా చాలా తొందరగా మగ్గిపోతాయి. చూసారు కదండి, ఆనియన్స్ అనేవి ఈ విధంగా మగ్గితే సరిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా చిన్నగా కట్ చేసుకుని కడిగి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను యాడ్ చేసుకుని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ములక్కాల్ని 2 ఇంచెస్ సైజ్ లో కట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం పెద్దగా అయినా సరే లేదా చిన్నగా అయినా సరే కట్ చేసుకోవచ్చు. స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని కాసేపు మగ్గించుకుని ములక్కాడలు కూడా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ములక్కాడల్లో మనకి ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్ లాంటి పోషకాలు చాలా ఉంటాయి. టొమాటోలో మనకి లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. కాబట్టి ఈ కర్రీ రుచిగా ఉండడమే కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ లో ఒక మంచి వెజిటేబుల్ కర్రీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ములక్కాడలో డైటరీ ఫైబర్ ఉండడం వల్ల బ్యాలెన్స్డ్ డైట్ లో ఒక మంచి వెజిటబుల్ ఆప్షన్ గా యూజ్ చేసుకోవచ్చు. టమాటోలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి మన రోజు ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవడానికి మంచి ఆప్షన్. ములక్కాడ టమాటో కాంబినేషన్ టేస్ట్ తో పాటు పోషకాలు కూడా అందిస్తుంది. చూసారు కదండి, ఇక్కడ మన మునక్కాడ ముక్కలు కూడా చాలా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు 2 పెద్ద సైజు టమాటోల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని టమాటో ముక్కలు కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. చూసారు కదండి, టమాటో ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు ఫ్రెష్ గా దంచుకుని వేసుకున్నదైతే టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. మరొక 5 మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అనేది మీ కారం తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే కనుక కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు తక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం తక్కువ యాడ్ చేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోండి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం సెపరేట్ చేసుకుని చింతపండు పులుసు అనేది కర్రీలో వేసుకోండి. నేనైతే చింతపండు అనేది చాలా కొంచెమే తీసుకున్నానండి. టమాటాలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి చింతపండు అనేది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. లేదు మీరు టమాటో ముక్కలు కొంచెం తక్కువ వేసుకుంటే కనుక కొద్దిగా చింతపండు పులుసు అనేది ఎక్కువ వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోండి. ఆ తర్వాత మనం పులుసుకు సరిపడగా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ నాకు ములక్కాడ ముక్కలు అనేవి ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయాయి. సో నేను 1 టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని వాటర్ అంతా దగ్గరికి మగ్గిపోయే వరకు అండ్ అలాగే ములక్కాడ ముక్కలు కూడా బాగా ఉడికిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకుని లిడ్ కూడా పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ పాటు ములక్కాడ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అండ్ ఎంతో టేస్టీగా ఉండే టమాటో ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఏంటి ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. ఇలాంటి సింపుల్, టేస్టీ మరియు హోమ్ స్టైల్ వంటకాల కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త రుచికరమైన రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.